నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని రాసింది స్పెషల్ గా. ముసలం అట దౌర్జన్యం అట. కాంగ్రెస్ లో ఎన్నికల కుమ్ములాట నడుస్తుందట. కుమ్ములాటలు. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల రగడ. చిచ్చు రాజేసిన టికెట్లు, బీఫామ్ల కేటాయింపులు, రాజీనామాలు, ధర్నాలు, కన్నీళ్లు, శాపనార్థాలు. మరి నాయకత్వం తీరుపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గద్వాలలో ఇన్ఛార్జ్ సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల. జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కొట్లాట. జీవన్ రెడ్డి వర్గానికి షాకు, బీఫామ్ సించి మరొకరికి ఇచ్చిరట. మల్లు రవి ప్రధాన అనుచరులకు దక్కని టికెట్. ఇది నాగర్ కర్నూలు. పార్టీకి తైలి శ్రీనివాసు, మల్లెపల్లి జగన్ రాజీనామా. మురళీ నాయక్ టికెట్లు అమ్ముకున్నారన్న మరో నేత. జనగామలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఆశావాహం. ఇది కాంగ్రెస్. మరి మీది లేదా? మీ దాంట్లో ఏడు అనుకుంది అసలేరా? మీ దాంట్లో ఉంది, వాళ్ళ దాంట్లో ఉంది, బీజేపీలో కూడా ఉంది. ఏ పార్టీకి పోయినా ఈ కొట్లాట ఉంది. అంటే ఎవరిని వాడు రాసుకోడు కదనే. ఇక పంచాయతీ ఫలితాల్లోనూ తీర్మానాన్ని కాంగ్రెస్ అట. మున్సిపల్ ఎన్నికల్లోనూ అరాచక కాండ కొనసాగిస్తాడ. బరిలో నిలబడి తలబడలేక అధికార దుర్వినియోగం చేస్తాడ. పలు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్లు, బెదిరింపులు జరిగినాయట. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు చేస్తాడ. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోదాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన గుండాలు. చౌటుప్పలు, గుట్టలోను అధికార పార్టీ ఆగడాలు. వికారాబాద్ లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువా కప్పినట. సొంత జిల్లాలో సీఎం కు షాక్ తగిలింది. బోని కొట్టిన బీఆర్ఎస్. ఆలంపూర్ మున్సిపాలిటీలో మరి 10వ వార్డు ఏకగ్రీవం చేసిర్రట. సో ఇప్పుడు ఏకగ్రీవం చేసిర్రా, ఏం చేసిర్రా దేవుడు కానీ కొట్లాటలు, పంచాయలు పెట్టిస్తారు, సృష్టిస్తారు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఎవరైనా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన మరి అధికార యంత్రాంగాన్ని వాడుతారు. వాళ్ళు అణచివేస్తానికి అనేది ఓపెన్ సీక్రెట్ చేస్తారు కదనే. తెలుస్తుంది, ప్రజలు కూడా కనిపిస్తుంది ముచ్చట. సో ఇది ఒక వార్త మేజర్ రాసుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ బలంగా ఉందంట. ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డాము. మరి మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈయన చెప్తారంట. మరి వీళ్ళేమో మేము ఉత్తర తెలంగాణ ఉన్నాం, దక్షిణాన ఉన్నాం, తూర్పు ఉన్నాం, పడమరున్నాం, అన్ని తీరులో మేము బలంగా ఉన్నామని వాళ్ళు అంటారట. మరి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్లో బీఆర్ఎస్ ప్రభావం ఉందట. మెజార్టీ స్థానాలకు కాంగ్రెస్ గెలవకపోతే పరుగు పోతుందట. సో మంత్రులు రంగంలోకి దిగాలి, రెబల్స్ కూడా లేకుండా జాగ్రత్త పడాలి. పరిస్థితులకు అనుకూలంగా బీజేపీతో సర్దుబాటు ప్రయత్నాలు చేసుకోండి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులు సర్వే కాపీలు అందించిన సీఎం. మరి సిటు విచారకు కేసీఆర్ పిలవడంపై ప్రజాభిప్రాయంపై కూడా ఆరాధించినని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. సో ఫైనల్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, బీజేపీ పార్టీ బలంగా ఉంది. మనమే బలంగా లేవరబ్బాయి, జర పని చేయరు ఆయన, మీ దండం పెడతా, మనం ఏం పని చేయలేదు, ఈ 4 రోజులు ఏదో లంగమాటలు చెప్పురు నా లెక్క అని చెప్పేసి దిశానిర్దేశం చేసినంట. సర్వేలు చేసిన కాపీలు కూడా ఇచ్చిందంట. భగీరథకు నిధులు బంద్ పెట్టినట్ట. అంటే ఇంకా రూపాయి కూడా లేవు మన కాడ. మిషన్ భగీరథకు పైసలు లేవంటే అర్థమైంది. నీళ్ళు తాగడానికి పైసలు ఇలే. మరి ఏం తాగి బతకాలి? నీళ్ళు తాగేటప్పుడు ఏం తాగి బతకాలి? మమ్మల్ని అడగద్దా దయచేసి, మా కాడ పైసలు లేవు, చంపినా కూడా లేవు. తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులట. అంతర్రాష్ట్ర బదిలీలో పెట్టే రేవంత్ సర్కారు రెడ్ కార్పెట్ వేస్తుంట. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 1943 మంది ఉద్యోగులు. సో చేరిక లాంఛనమే. అదే జరిగితే రాష్ట్ర ఉద్యోగులకు గండి పడుతుంది. తెలంగాణలో రిక్రూట్మెంట్ ఉద్యోగోన్నతుల పైన ప్రభావం పడతాట. మరి 1943 ఉద్యోగాలు అంటే రేవంత్ అన్న చంద్రన్నకు ప్రేమతో చేసిండేమో. మరి తప్పేందా? తప్పంట్రా? ప్రేమ ఉన్నది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రేమ లేకపోతే ఎట్లా? ఆయన గురువు గారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓటుకు నోటు కేసులా బ్రీఫ్డ్ మీ అని చెప్పింది కదా. నేను ఒక్క ఓటు కూడా చీలొద్దట. 90% సీట్లే లక్ష్యం. ఏం ముచ్చట్లు నాయన, జనం నవ్వుతారు నాయన మీరు చెప్పే డైలాగులకు. కాంగ్రెస్ పతనం మొదలైందట. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమట. మున్సిపల్స్ లో గులాబీ ప్రపంచం సృష్టించాలట. ప్రభుత్వ వ్యతిరేకతను ఇంటింటా ప్రచారం చేయాలట. వాడవాడలా కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగట్టాలట.
క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య ఐక్యత అవసరం. ప్రచారంపై దృష్టి పెట్టి ఓటింగ్ శాతం పెంచాలి. గెలుపు గుర్రాలను గట్టెక్కించే బాధ్యత మీదే. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్. దిశానిర్దేశం చేస్తారట నాయన మరాలు. వీళ్ళది ఒకటి. విద్యాలయాల విషసర్పాల నిలయాల. హార్వర్డ్లో రేవంత్ రెడ్డి కాస్ట్లీ చదువుకున్నాడట. మరి గురుకుల విద్యార్థులకు పాము కాట్లట. కడుపు నిండా తిండి లేదు, ప్రాణాలకు రక్షణ లేదు. తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపిస్తే చావుతో పోరాడాల. విద్యార్థిని అశ్విత పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. అస్మిత మొద్దు నిద్ర వీడి విద్యా వ్యవస్థను కాపాడండి. గురుకులంలో పాము కాటుపై హరీష్ రావు ఆగ్రహం. అంటే మా లెక్కే గట్ల కదనే, మేము అట్లనే ఉంటాం, మా లెక్కే గంతా. మేము దీంట్లో ఏమాత్రం కూడా మార్పు రాదు. మీరు మార్పు రావాలంటే మమ్మల్ని దించి ఇంకోళ్ళు తెచ్చుకోరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు దయచేసి. ఇది ఈ వార్త ఎవరు రాయరా. సో యూరియా ఇవ్వడం కూడా చేతగాల. రైతు భరోసా ఎలాగో ఇవ్వడం లేదు. ఎరువులు ఇస్తే వ్యవసాయం చేసుకుంటాం కదా, మా బాధలు మీకు పట్టవా. సర్కారుపై అన్నదాతల ఆగ్రహం. మెదక్ జిల్లాలో రోడ్డెక్కి ఆందోళనకు దిగిన రైతులు. యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం. యాప్ ద్వారా బుక్ చేసుకున్నారా అంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన. దీన్ని ఎట్లా చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి ఎట్లయితే ఏతుల మాటలు చెప్తుండో, ఏతుల పోసెట్టి ఎగనామం పెడుతుండు. ఒక ఆయన సిగ్గు లేకుండా అడుగుతాను నిన్న తుమ్మల నాగేశ్వరరావు, యూరియా యాప్ బాగుందా? బాగుంది అని చెప్పినట్ట. జరగాలి కూడా చెప్తారా నీకు? బ్రహ్మాండంగా చెప్తారు ఎంత బాగుందో. నీ యాపు నీ మ్యాపు అన్ని చెప్తారు అని లెక్క తీసి. అటు పోయే ధైర్యం లేదు కదా, మరి మీకు ఏం చేద్దాం? అదో పరిశాన్ వచ్చింది మీతోని. ఇగో ఈయన గెలిపిస్తే మంచినీళ్ళు, లేదంటే బురద నీళ్ళు అట. ఏదులారం ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి సీనాన్ని అన్నట్టు నీళ్లు కావాలంటే మరి మాకు కొట్టిరంటు. ఆల్రెడీ మిషన్ భగీరథకు పైసలు లేవు, బిల్లు బంద్ పెట్టింది. ఎట్టొస్తా నీళ్లు? బెదిరిస్తారు, బ్లాక్మెయిల్. అబ్బో, మేడారంలో జరిగింది రేపు కాదు, అక్కడ జరిగింది దొంగతనం. మౌత్ పబ్లిసిటీ వల్లే ఈ ప్రచారం జరిగింది. ప్రెస్ రిలీజ్ చేసిన ములుగు ఎస్పీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఘటన వద్ద చూసిన జనం రేపు అనుకున్నారు. మేము బాధితులతో మాట్లాడినాం. వీడియో విడుదల చేసిన పసరా సిఐ దయాకర్. షబాష్. కవర్ డ్రైవ్, అక్క కవర్ డ్రైవ్ చేపించింది బానే.